హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు అయితే చేసింది. మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం అమలు చేయగా 500కే గ్యాస్ సిలిండర్ను కూడా ప్రారంభించింది. అయితే మార్చి నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ మహాలక్ష్మి పథకంలో మరో ఉప పథకం అయిన పేద మహిళలకు 2500 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికల కోడ్ సందర్భంగా కొత్త పథకాలను ప్రారంభించడానికి అవకాశం ఉండదు కాబట్టి కోడ్ ముగిసిన వెంటనే ఈ పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పథకానికి పూర్తి మార్గదర్శకాలు కూడా ఎన్నికల తర్వాత వెల్లడవుతాయి అని తెలిపారు. దీనికి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఆన్లైన్లో ప్రతి మహిళా ఖాతాలో నెలకు 2500 రూపాయలు జమ కానున్నాయని, జూన్ చివరి వారంలోపు ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. రేషన్ కార్డులు లేని వాళ్ళు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే మంజూరు కానున్నాయని తెలుపుతూ ఉన్నారు. రేషన్ కార్డులు వచ్చిన వెంటనే 6 గ్యారంటీల పథకాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు కాబట్టి ఉచిత కరెంటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి రేషన్ కార్డులు లేని కారణంగా అనర్హులుగా ఉన్న కొంతమందిని కూడా రేషన్ కార్డులు వచ్చిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ లేదా మున్సిపాలిటీ సెంటర్లలో దరఖాస్తులు సమర్పించవచ్చని, దీంతో పాటు రైతులకు 15,000 రూపాయలను అందించే రైతు భరోసా పథకం కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్నారు. కౌలు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు. కానీ కౌలు రైతులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది అయితే తెలపలేదు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెల్లడిస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.